శ్రీకారం చుట్టినారు కేసీఆర్ గారు. కానీ సిన్సియర్గా గత ప్రభుత్వం ఏదైతే తుమ్మిడిహెట్టి అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా మరి తుమ్మిడిహెట్టికి మాత్రం ఎన్నడూ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. చివరికి ఒప్పందం చేసుకునే ప్రయత్నం, అంతర్రాష్ట్ర ఒప్పందం ఏదైతే చేయాలో ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకి సంబంధించి ఆ డ్యామ్ హైట్ విషయంలో ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఎన్నడూ కూడా వారు చేయలేదు. చేసినట్టు నటించారు తప్ప ఎన్నడూ చేయలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు, మొదటి 9 నెలలు చాలా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన, అది బంద్ చేయమని రాదే, బ్రహ్మాండమైన ప్రయత్నం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని సంప్రదించినాం. అయ్యా 152 మీటర్లకు మీరు ఒప్పుకున్నట్టయితే మాకు మా ప్రాంతం మొత్తానికి కూడా లాభమయ్యే ఆస్కారం ఉంటుంది, కాబట్టి మీరు దయచేసి అంగీకరించండి అని చెప్పి వారిని పోయి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరిగింది. చేస్తే కూడా ఆయన స్పష్టంగా చెప్పినారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ 152 మీటర్లు ఎత్తు పెంచితే మరి ముందు మునిగేదే నా ప్రాంతం, నేను ప్రాతినిధ్యం వహించే ప్రాంతమే మునుగుతుంది. నేను ఈ డ్యామ్ పెంచొద్దు, హైట్ పెంచొద్దు అని చెప్పి పోరాటాలు చేసిన నేను ప్రతిపక్ష నాయకుడిగా, ఇలా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నా ప్రాంతం మునుగుతుంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను మీరు అనుకున్నారు. సమస్యనే లేదు, ఒప్పుకునే పరిస్థితే లేదు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లు. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మీరు ₹1 ఖర్చు పెట్టినా అది వేస్ట్ అవుతుంది, మేము ఒప్పుకుంటలేము, అనవసర ప్రయాస చేయకండి, ఇది కుదరదు అని నిర్ద్వందంగా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంటుంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటుంది, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంటుంది, కానీ ఒప్పందం మాత్రం ఎన్నడూ కాలే. కాబట్టి యాక్టింగ్ బాగా చేసినారు. తుమ్మిడిహెట్టి దగ్గర కడతాం అని చెప్పి టైం పాస్ చేసినారు, యాక్టింగ్ చేసినారు. తెలంగాణని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చాలా పెద్ద ఎత్తున చేసినారు. ఇక 9 నెలలు ప్రయత్నించిన తర్వాత, ఎందుకంటే ప్రజలు మనకిచ్చిన కాలం 5 ఏళ్ళు, మరి 5 ఏళ్ల లోపల ప్రాజెక్టు కట్టాలే, తెలంగాణ బీడు భూములకు గోదావరి నీళ్లు రావాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి. ఇక మహారాష్ట్ర ఒప్పుకునే సమస్య లేదు. ఇక వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటే మళ్ళీ ఇది ఇచ్చంపల్లి మాదిరిగానే శాశ్వతంగా పెండింగ్ అయిపోతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక జల దౌత్యం చేసి 148 మీటర్ల కాడికి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ రోజు బేగంపేట విమానాశ్రయంలో